బీఆర్ఎస్ పని ఖతం, జూబ్లీ హిల్స్ ఓటమితో మరింత డౌన్ఫాల్. నాకు వివేక్ వెంకటస్వామి గారు అంటే కొంచెం ఇష్టం, బట్ రాజకీయాలలో అగ్రిమెంట్ డిసగ్రిమెంట్ ఇవి కామన్. ఐ డిసగ్రీ టు అగ్రీ. ఎందుకు చెప్తున్నానంటే జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు బీఆర్ఎస్ డౌన్ఫాల్ అయిందని అన్నారు. మళ్ళా కాంగ్రెస్ అప్రైజ్ కి కారణాలు ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీ క్యాడరా? నిజంగా చెప్పాలనంటే మీ గెలుపుకు కారణము ఎంఐఎం వేసిన బిచ్చం. కరెక్ట్ గా చెప్పాలనంటే నవీన్ యాదవ్ యొక్క కర్మ ఫలం, ఆయన స్ట్రాటజీ, నవీన్ యాదవ్ యొక్క స్ట్రాటజీ. నేను ఇది అఫిలియేట్ రేవంత్ రెడ్డికి చేసిండొచ్చు రాజకీయంగా, బట్ యాక్చువల్ డ్రిల్ డౌన్ చేస్తే ఆ గెలుపుకు కారణం ఎవరు? ఎంఐఎం వేసిన బిచ్చం మీకు. సెకండ్ అయింది నవీన్ యాదవ్ జంపింగ్ జపాన్ల లెక్క చేసి ఎంఐఎంనే కాంగ్రెస్ లో విలీనం చేసిండి ఇవాళ, అట్లీస్ట్ జూబ్లీ హిల్స్ లో. దానికి మీరు ఏం మాట్లాడతారో చెప్పుండ్రి. సెకండ్ పాయింట్ తీసుకుందాం. బీఆర్ఎస్ నువ్వు ఓడిపోయిందని అంటున్నావు, నేను నైతికంగా గెలిచింది అంట. ఎట్లా చెప్పాలనా? ఇప్పుడు నాకు కొంతమంది కమెంట్లు రాస్తారు, ఎంత పైసలకు అమ్ముడు పోయినవారు అంటే మీ అయ్యేది ఇచ్చిందంట. ముందే చెప్తున్నాను, నేను నరేటివ్స్ ఇస్తున్నా. ఇలా బీఆర్ఎస్ ఓడిపోయింది అంట అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రభుత్వంలో ఉన్నది కదా, పవర్ లో ఉన్నందుకు దానికి ఒక అడ్వాంటేజ్ ఉంటది కదా. రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ పెట్టుకొని కూడా 5% ఓటమితోనే జట్కా పడ్డది, నోయింగ్ ఎ ఫ్యాక్ట్ దట్ కంప్లీట్ ముస్లిం ఓట్స్ గంప గుత్తగా కాంగ్రెస్ కి పడతాయి, అది అధికారంలో ఉంది కాబట్టి అని తెలిసినాక కూడా ఇంత ధీటైన పోటీ ఇచ్చిందనంటే ఇవాళ రూలింగ్ పార్టీ ఉన్నందుకు మీకు ఫేవరిజం అయిందా, లేకపోతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నందుకు వాళ్ళకి లాస్ అయిందా అనే క్వశ్చన్ మార్కు మీరు ప్రశ్నించుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు.